other question here is A work can be completed. A work can be completed by P and Q in 12 days. P and Q in 12 days. Q and R in 15 days. R and P in 20 days. In how many days P alone can finish the work? In how many days P alone can finish the work? Okay. So if it is the question, so first let me know 12 ki 15 ki 20 ki LCM enta. Come on, type your answer very fast. 60. Very good. 12 5 time, 15 4 time, 20 3 time. If వీళ్ళందరూ వర్క్ చేశారంటే అంటే వాళ్ళు, because this is 60 chocolates, assuming that 60 chocolates, 5 chocolates per day, 4 chocolates per day, 3 chocolates per day, అంటే 12 chocolates per day వీళ్ళందరూ తినేస్తారు. సో అంటే 5 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఎంతమంది? 2 into P plus R plus Q. ఇది ఫస్ట్ అర్థమైందా, అర్థం కాలేదా? 2 times ఎందుకైంది? P plus P 2P, Q plus Q 2Q, R plus R 2R. If it is clear, type V in the comment box. That is important. Yes or no? Yes. Very good. So other than that, ఇద్దరు వ్యక్తులు అయితే 5 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఒక వ్యక్తి అనుకోండి, అజ్యూమింగ్ దట్ 2 times అన్నాం కదా, P plus Q plus R అనేది మర్చిపోండి. ఇది ఒక వ్యక్తి, ఇది 2 వ్యక్తులు, ఇది ఒక వ్యక్తి. ఇద్దరు వ్యక్తులు 5 డేస్లో వర్క్ చేస్తే ఒక వ్యక్తి 10 days పడుతుంది. ఎస్ ఆర్ నో? ఒక వ్యక్తి ఎంత టైం పడుతుంది అంటే 10 days పడుతుంది. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేయండి, యూ విల్ గెట్ యువర్ ఆన్సర్స్. సో P plus Q 12, P plus Q plus R, ఇది A, ఇది B, ఇదంతా A అనుకుందాం, ఇది A plus B అనుకుందాం. ప్లీజ్ అండర్స్టాండ్, A can be done in 12 days. A వచ్చేసి 12 daysలో వర్క్ కంప్లీట్ అవుతుందంట. అంటే ఇట్స్ అ న్యూ క్వశ్చన్. A can be complete in 12 days, A plus B can be in 10 days అనేది కొత్త ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. సో దట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ వెరీ ఫాస్టర్. 12 and 10 LCM is 60. 12 5 time, 10 6 time. సో ఒక వర్క్ చేస్తేనే అది B. సో B in 60 days, బికాస్ B అనేది 60 days. కానీ ఇక్కడ B అంటే ఎవరు అంటే P and Q అనేది తీసేస్తే R. అడిగింది ఏంటి? P alone అడిగింది. P alone అయితే P లేనిది ఇది తీసుకోవాలి, Q plus Rది తీసుకోవాలి. సో ఇక్కడ తీసుకోవాల్సింది దీన్ని A అనుకున్నాం, దీన్ని A plus B అనుకున్నా. A in 15 days, A plus B in 10 days. 10 and 50 30 LCM, it's 2, it's 3 అంటే 1. సో ఇది 30 days. B in 30 days. B అంటే ఎవరు అంటే Q plus R P. సో P in 30 days. If it is clear, type CLR in the comment box. Here the question is, A plus B and B plus C do a work in 12 days. A plus B వచ్చేసి 12 daysలో వర్క్ కంప్లీట్ చేస్తే B plus C వచ్చేసి 6 2/3 daysలో వర్క్ కంప్లీట్ చేస్తుంది. 6 2/3 days అంటే 20/3 అని. 20/3 daysలో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇఫ్ A వర్క్ ఫర్ 3 days, A వచ్చేసి 3 days వర్క్ చేసిందంట. A వచ్చేసి 3 days వర్క్ చేసింది. అండ్ B వర్క్ ఫర్ నెక్స్ట్ 4 days. B వచ్చేసి 4 days, నెక్స్ట్ 4 days వర్క్ చేసింది. C కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. C వచ్చేసి వర్క్ కంప్లీట్ చేసింది ఇన్ 7 days. C వచ్చేసి 7 daysలో వర్క్ కంప్లీట్ చేసేసింది. దెన్ A అలోన్ వచ్చేసి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తుంది అనేది క్వశ్చన్. A అలోన్ వచ్చేసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది అనేది క్వశ్చన్. సో నౌ ఇక్కడ వాట్ ఐ నో ఈస్ 3 times A plus B అని నేను తీసుకోవచ్చు. 3 times A plus B అని నేను తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు? A వచ్చేసి 3 days చేసినప్పుడు, B వచ్చేసి 4 days చేసినప్పుడు, Bని 3 days పక్కకు తీసేసుకుంటే 1 day పక్కకు వచ్చేస్తుంది. అంటే 3 days plus 1 day. ఆటోమేటికల్గా టోటల్గా నాకు 4 days. ఇఫ్ దట్ ఈస్ క్లియర్, టైప్ V in the comment box. టైప్ V in the comment box. ఎస్. సో 3 times A plus B అని రాసుకున్నా కాబట్టి 1 time B plus C అని కూడా రాసుకోవచ్చు. 1 time B plus C అని కూడా రాసుకోవచ్చు. అండ్ ప్లస్ నాకు 6 days ఆఫ్ C వర్క్ చేస్తే వర్క్ కంప్లీట్ అయిపోతుంది అన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది అకార్డింగ్ టు ద క్వశ్చన్.
ఏ 3 days, B 4 days, C 7 days అయితే A and B 3 days and B and C 1 day and remaining 6 days 6 C అని నేను రాసేసా. అకార్డింగ్ టు దట్ నేను 3/12 ప్లస్ 1 day 3/20 ప్లస్ నాకు C 6/C ఈక్వల్స్ టు 1 అనేది తెలిసింది. అకార్డింగ్ టు దిస్ టైప్ ఇన్ యువర్ కామెంట్స్. దీన్ని సాల్వ్ చేసి లెట్ మీ నో ద వాల్యూ ఆఫ్ C, యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. లెట్ మీ నో ద ఆన్సర్. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ CLR ఇన్ ద కామెంట్ బాక్స్. ఈ వాల్యూ ఎలా రాసుకోగలిగామో మీకు క్లియర్ అయిపోతే CLR రాయండి. ఆన్సర్ సాల్వ్ చేసేస్తుంటే ఆన్సర్ రాసేయండి. సో సాదిక్ ఇట్స్ 18 days. C వచ్చేసి 18 daysలో కంప్లీట్ చేసేసింది. ఆ రిమైనింగ్ వర్క్ని 18 daysలో కంప్లీట్ చేసేసినాను. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ C వాల్యూ వచ్చేసి 18 వచ్చేసింది. సాదిక్, వాట్ అబౌట్ అదర్స్? ఓకే, సో 12 and 20 LCM is 60. LCM is 60. 1 minus, సో టోటల్ 60 తీసేసుకుందాం. సో LCM ఇదొక్కటి అవతలకి పంపించేద్దాం. 3/12 plus 3/20 minus 1 equals to 6/C. So 12 and 20 LCM is 60. So 12 5 times it's a 15, 23 times it's a 9, minus 60 equal to 6/C. Okay, 3/12 and 3/20. 3/20 is 1 day work only. Yeah, 1 day work only. B and C 1 day work, and C 6/C, that is a negative one. That is a negative one, right? So దీన్ని 15 plus 9 is 24. 24 and 60 is 36. 36/60 equals to 6/C. 6/1 6/6 6/1 6/10. So C value is 10. C value is 10. So is that clear? Sadik? What about others? అందరూ సాల్వ్ చేశారా? You should make it fast. Okay, right. So next value తీసుకుందాం. ఇది కూడా ఎవరు పంపించారు. ఇది సాల్వ్ చేసామా? ఇది మనము A can finish 2/3 of a work in 10 days, B 80. ఇది చేసినట్లున్నాం, చేసామనుకుంటా. On selling a watch at 4/5 of the market price, అంటే మార్కెట్ ప్రైస్ 100 ఉంటే 4/5 అంటే 80 అని. ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ కంటే 20% తగ్గితేనే 4/5 అవుతుంది. లేదు నాకు అవన్నీ ఎందుకు సార్, ఉన్నదే రాసుకోండి అంటే MRP అండ్ సెల్లింగ్ ప్రైస్. MRP 5 రూపాయలు అయితే 4 రూపాయలు సెల్లింగ్ ప్రైస్. ఒకవేళ అలా చేస్తే మార్కెట్ ప్రైస్, దేర్ ఈజ్ ఎ లాస్ ఆఫ్ 4%. లాస్ వస్తుందంట. అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి ఇది 100 అయితే ఇది 96 అనమాట. సో ఇది 100 అయితే ఇది 96. సో వాట్ విల్ బీ ద రేషియో ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ అండ్ ద లాస్ అండ్ ద కాస్ట్ ప్రైస్? మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో ఎంత అనేది క్వశ్చన్. సో 96 ఇక్కడ ఉంటే, సో క్రాస్ మల్టిప్లై దీస్ టూ అండ్ డివైడ్ బై దిస్, యూ విల్ గెట్ యువర్ వాల్యూ. సో దాని నుంచి నేను రేషియో కనుక్కోవచ్చు. సో హియర్ 96 into 5 divided by 4, 4 ones, 4 24s. So 24 into 5, 120. So when it is 100 and 120, this can be 5, that can be 6. So 5 is to 6. What is that? Yeah, market price is to 6 is to 5. Market price is to cost price. So 6 is to 5 is the answer. If it is clear, type CLR in the comment box. If you got any doubt, you can ask me now. Other question, a bank offers 5% compound interest calculated on half yearly basis. అంటే ప్రతి 6 నెలలకు ఒక్కసారి 5% per annum. ఇది 5% compound interest calculated half yearly directly, right?
5%. A customer deposits 1600 rupees each on 1st January and 1st July of a year. అంటే 1st జనవరికి 1st జూలైకి 1600 రూపీస్ తను పే చేశాడు, కస్టమర్ డిపాజిట్ చేశాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ద అమౌంట్ హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ మీద తనకు 1 year తర్వాత ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. వెరీ సింపుల్ హియర్. 1600 తను ఇన్వెస్ట్ చేశాడు. ఫస్ట్ జనవరి 1st ఇన్వెస్ట్ చేసిన దాని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత జూలై నుంచి ఇన్వెస్ట్ చేసింది చెప్దాం. 1st జూలై 1600. దీని స్టోరీ వేరు, దీని స్టోరీ వేరు. దీంట్లో నాకు 2 times క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 6 monthsకి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దాని తర్వాత మళ్ళీ ఇంకొక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే 2 times నేను యాడ్ చేయాల్సి వస్తుంది. ఇది మీకు క్లియర్ అయితే టైప్ వి ఇన్ ద కమెంట్ బాక్స్. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ 6 months ఉంటుంది, ఇక్కడ సెకండ్ 6 months ఉంటుంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ యాడ్ చేయాల్సి వస్తుంది. నెంబర్ 1 వితౌట్, అంటే దీంట్లో మనకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఏ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేస్తామో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఫస్ట్ 6 monthsకు ఒకటే వస్తుంది. ఇక్కడ కూడా ఓన్లీ 6 months ఒకటే ఉంటుంది కాబట్టి ఓన్లీ ఇంట్రెస్టే వస్తుంది. దెర్ ఈజ్ నో ప్రీవియస్ ఇయర్స్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ రాదు. సో ఇక్కడ రాదు, ఓన్లీ వచ్చేది ఇక్కడ మాత్రమే. ఈ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రీవియస్ ఇయర్స్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మాత్రమే వస్తుంది. సో ఐ షుడ్ బి కన్సిడర్డ్ ఓన్లీ దిస్. అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ వెరీ ఫాస్టర్. మీకు ఇది అర్థమైతే టైప్ వి ఇన్ ద కమెంట్ బాక్స్. వెరీ గుడ్. సో మనకు 5% కావాలి. 5% 1600లో 5% ఎంత అంటే ఇది 80. సో 5% ఈజ్ ఇక్కడ ఒక 80, 5% పర్ యానం. సో ఇట్స్ పర్ యానం. సో 5% పర్ యానం. ఎస్, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. 5% అంటే 1600లో 5% ఎంత? ఎస్ శివ, 80. దీనికి 80 రావాలి, దానికి 80 రావాలి, దీనికి 80 రావాలి. 3 80లు ఎంత? 240. ఎస్, ఓకే. 40 ఓకే, అంతేనా? యా రైట్. సో 5% పర్ యానం అంటే మనము 80 అనేదే 5%, రైట్? సో హాఫ్ ఇయర్లీ కాబట్టి 6 monthsకి 40 రూపీస్, అండ్ ఇక్కడ 6 monthsకి ఇంకొక 40 రూపీస్, అండ్ అక్కడ ఒక 6 monthsకి ఇంకొక 40 రూపీస్. టోటల్ ఈజ్ 120 రూపీస్. డెఫినెట్లీ దట్ ఈస్ ట్రూ. అంటే ఒక్క 40 రూపీస్ నాకు తెలిస్తే ఫస్ట్ మనము ఆలోచించింది ఇదే. ఇదొకటి. దీస్ 3 ఆర్ క్లియర్. ఒక్కదాని యొక్క ఇంట్రెస్ట్ ఒక్కటి యాడ్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో మై ఆన్సర్ ఈజ్ డిపెండింగ్ ఆన్ దిస్ 3 times అండ్ దట్ 1 part. 3 times 40 is 120. 120 plus is my answer. This cannot be my answer. 120 అనేది నా ఆన్సర్ కాదు. అయితే మరి ప్రీవియస్ ఇయర్స్ ఇంట్రెస్ట్ పైన ఎక్కడ డిపెండ్ అయింది? ఇది మాత్రమే డిపెండ్ అయింది, దీనిపైన డిపెండ్ అయింది. ప్రీవియస్ ఇయర్లో 40 వచ్చింది. 40కి 5% ఎంత అనేదే ఇప్పుడు పాయింట్. 40కి 10% 4. 4లో సగమే 2. ఇప్పుడు మళ్ళీ 40లో 5% ఎంత? 5% ఎంత అంటే 1 yearకి వచ్చేసి 2 రూపీస్. 1 yearకి వచ్చేసి 2 రూపీస్. 1 yearకి 2 రూపీస్ అయితే ఇది 6 monthsకే క్యాలిక్యులేట్ చేయాల్సింది. సో 1 రూపీ. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందంటే 1 రూపీ. సో మై ఆన్సర్ ఈస్ 120 + 1. సో మై ఆన్సర్ ఈస్ 121. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సో 1600 1600
ఫస్ట్ ఇయర్ January 1st నేను ఇన్వెస్ట్ చేశాను 1600 ఫర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అండ్ ఫస్ట్ జూలైకి కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేశా ఇంకొక అడిషనల్ 1600 గురించి తర్వాత చూద్దాం. దీన్ని మిక్స్ చేస్తే కొంచెం కాంప్లికేట్ అయిపోతుంది కాబట్టి దీన్ని సపరేట్గా ఆలోచిద్దాం. ఫస్ట్ 6 months ఇదేమో ఒకసారే ఇన్వెస్ట్ చేసింది ఒకసారే, కానీ నాకు నెక్స్ట్ 6 months కూడా ఇదే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది కంటిన్యూటీ అయితే ఉంటుంది. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఏమవుతుంది అంటే ఫస్ట్ 6 monthsకి నాకు దీంట్లో 5%. వాట్ ఈజ్ 5% ఆఫ్ 1600లో 5% వచ్చేసి ఎంత అంటే ఇట్స్ 80 రూపీస్. 80 రూపీస్ 1 yearకి, బట్ 6 monthsకి ఎంత అంటే 40 రూపీస్. నెక్స్ట్ 6 monthsకి ఎంత, సెకండ్ 6 monthsకి కూడా ఎంత అంటే ఇది 40 రూపీసే. ఇక్కడ 6 monthsకి ఎంత అంటే ఇక్కడ ఉన్నదే ఒక 6 months, సెకండ్ 6 months. సో 6 monthsకి ఎంత అంటే 40 రూపీస్. ఈ 40 రూపీస్ ప్రాబ్లం లేదు, ఈ 40 రూపీస్ ప్రాబ్లం లేదు, బికాస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ ప్రీవియస్ ఇయర్స్ ఇంట్రెస్ట్ పైన అడిషనల్గా ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ. సో ఆ ప్రీవియస్ ఇయర్స్ ఇంట్రెస్ట్ అనేది దీనికి ఉండదు బికాస్ దిస్ ఈజ్ ద ఫస్ట్ సైకిల్ కాబట్టి ఈ రెండిటికి ప్రాబ్లం లేదు. బట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, ప్రాబ్లం ఇన్ ద సెన్స్ ఎక్కడ మనం ఆలోచించాలి అంటే దీనికి మాత్రమే ఆలోచించాల్సి వస్తుంది. ప్రీవియస్ ఇయర్స్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇది దేనిపై నుంచి వస్తుంది అంటే ప్రీవియస్ ఇయర్లో ఉన్న 40 రూపీస్ పైన ఇంట్రెస్ట్ వేయాలి. ఇంట్రెస్ట్ ఎంత వేయాలి అంటే 5% ఆఫ్ 40కి హాఫ్ చేయాలి. ఎందుకు హాఫ్ చేయాలి? బికాస్ 5% ఈజ్ పర్ 1 annum. ఒక సంవత్సరానికి 5% అంటే జస్ట్ 10% ఈజ్ 4, 5% ఈజ్ 2. 2లో 2 అనేది ఒక సంవత్సరానికి, కానీ నాకు కావాల్సింది 6 monthsకి. ఫర్ 6 months ఐఎమ్ గెటింగ్ ఓన్లీ 1, అంటే 1 రూపీ ఇంట్రెస్ట్ ఒకటి యాడ్ అయిపోతుంది. సో నాకు ఇక్కడ ఒక 40, ఇక్కడ ఒక 40. సో 3 times 40 plus 1 ఈజ్ 121. సో మై ఆన్సర్ ఈజ్ 121. సో ఇది మీకు ఒక సైకిల్ లాగా చెప్పా, కానీ ఇదంతా అవసరం లేకుండా 1600 3 times ఇన్వెస్ట్ చేసామని అనుకుందాం. అంటే 4800 డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసామని అనుకుందాం. దీంట్లో 480 10% ఎంత అంటే 480, దాంట్లో 5% ఎంత అంటే 240, దాంట్లో 6 monthsకి ఎంత అంటే 120. ఓకే, ఒక్క 6 monthsది మాత్రమే 1 రూపీ యాడ్ చేస్తే చాలు 121 అని. మీరు ఆలోచించేదానికి స్పీడ్గా ఉంటుంది దిస్ వన్. ఈ లాజిక్ మాత్రం ఆలోచించేదానికి స్పీడ్గా ఉంటుంది. ప్రీవియస్ వన్ ఈజ్ అండర్స్టాండింగ్ ద లాజిక్స్, ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయని తెలుసుకునేదానికి. బట్ ఈ విధంగా ఆలోచించేదానికి దిస్ విల్ మేక్ యూ ద ఫాస్టర్ థింకర్. సో ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, టైప్ CLR in the comment box.